మేడం కొద్దిగా పక్కకు రండి మేడం. రేయ్ పోరా. మేడం ఏంది మేడం పోరా గీరా అంటున్నారు మీరు? ఎందుకు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నాకెందుకో టీమ్ లీడర్ గా లక్ష్మి సరిపోదు అనిపిస్తుంది కవిత. టీమ్ లీడర్ అంటే టీమ్ లో ప్రతి ఒక్క మెంబర్స్ కి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అందరి మెంటాలిటీస్ ని అర్థం చేసుకుని కోపడకుండా సిచ్యుయేషన్ ని ట్యాకింగ్ చేయగలగాలి. తనకు అంత కెపాసిటీ ఉందంటావా? అయ్యో చేయగలుగుతుందిలేండి మేడం, లక్ష్మి గురించి నాకు తెలుసు. ఉండు, దీన్ని అనుకో రెస్పెక్ట్ కావాలంట, ఇచ్చేసి వస్తాను. రెస్పెక్ట్ కావాలా నీకు? చాలా రెస్పెక్ట్. ఇంకా 2-3 ఏమైనా కావాలా? రెస్పెక్ట్ అంట, బోడి రెస్పెక్ట్ ఎప్పకి. లక్ష్మి మేడం గార్డెన్ లో పని ఎలా చేయాలో నేర్పిస్తుంటే నాకే ఎదురు చెప్తున్నాడు మేడం. చాలా పొగురుగా మాట్లాడుతున్నాడు. ఇతనికి చాలా పొగురు ఉంది మేడం. ఎట్లా పెట్టుకున్నారు పనిలోకి? తీసేయండి మేడం. ఏం శిక్ష? ఎవరితో మాట్లాడ తెలియదా నీకు? అట్లా చేయకూడదు కదా శిక్ష నువ్వు. మేడం ఒక నిమిషం. లక్ష్మి కాదు, నువ్వు అట్లా పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడచ్చా నువ్వు అసలు? మేడం నేనేం పొగురుగా మాట్లాడలేదు మేడం. కొద్దిగా పక్కకు పొమ్మంటే ఈ మేడమే నాకు వచ్చి చంపకు కొట్టింది మేడం. మేడం 10 ఏళ్ల నుంచి అపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను. ఎవరి దగ్గరన్నా నా గురించి రిమార్క్ వచ్చిందా మేడం? శిక్ష, నువ్వు నాకు ఏం చెప్పాల్సిన పని లేదు. నేను ఏం జరిగిందో కళ్ళారా చూస్తున్నాను. ఒసే తిక్కదానా, నీ కోపానికి కొంచెం కంట్రోల్ పెట్టుకోలేవా? నువ్వు ఆయన్ని కొట్టేది మేడం చూసింది తెలుసా? అయ్యో చూసిందా? అయినా మేడంకి నేను ఎలాగో అలాగా కన్విన్స్ చేస్తాలే. నా టాలెంట్ మీకు తెలుసు కదా. మరి చూసి కూడా తప్పేవరదో మీరు చెప్పుకోకుండా ఉన్నారు కదండి మేడం. తను నిజాయితీగా ఒప్పుకుంటున్నదో అని ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా జరగడం నాకు కూడా మంచిదైంది. నేను అతన్ని కొట్టడం మీరు చూసారంట కదా. ఎందుకు కొట్టానంటే నాతో చాలా అసభ్యకరంగా మాట్లాడినాడు మేడం, అందుకే కొట్టాల్సి వచ్చింది. చేసిందే తప్పు, దానికి క్షమాపణ అడగపోగా మళ్ళీ తన మీద ఇంకొక నేను చేస్తావా? ఇట్లాంటి వాళ్ళకి నువ్వు రికమెండేషన్ చేయడము, నీ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. నేను తను టీమ్ లీడర్ గా కాదు కదా, కనీసం ఎంప్లాయీగా కూడా పనికిరాదు. మీ ఇద్దరి గురించి నేను ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నా. అబద్ధం అనేది గెలిచినట్టే అనిపిస్తుంది, కానీ నిజాన్ని ఎవరూ దాచలేరు. ఎప్పటికైనా నిజం అనేది నిరూపణ అవుతుంది. ఇలాంటి సంఘటనలు మీకు జరిగింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.